ఇన్ఫినిటీ మ్యాథ్స్ ఇది మనకి 2019లో ఎస్ఎస్సి సిహెచ్సిఎల్ ఎగ్జామ్ ఒకటి ఇచ్చారు. సో దీన్ని ముందు షార్ట్కట్లో మనం ట్రై చేద్దాం. ఒక ప్రాబ్లమ్ని ఎలాగైనా చేసుకోవచ్చండి, ప్రాసెస్ అట్లా అవన్నీ కాదు. ఫస్ట్ ఇప్పుడు ఎంత ఇచ్చారు, 6 సెకండ్ స్క్వేర్ 59 degrees మైనస్ కాట్ స్క్వేర్ 31 degrees మైనస్ 2/3 sin 90 ఈ మొత్తానికి మైనస్ 3 tan స్క్వేర్ 56 degrees y tan స్క్వేర్ 34 degrees ఈజ్ ఈక్వల్ టు y/3. ఫస్ట్ మనం దీన్ని ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే ఈ మొత్తాన్ని మనము వన్గా తీసుకుందాం. ఇదేంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఇచ్చారు ఈ ప్రాబ్లమ్ని. 1 మైనస్ 2/3 sin 90 అంటే 1 మైనస్ 3 tan స్క్వేర్ ఇది మొత్తం ఇంటూలో ఉంది. 3 tan స్క్వేర్ 56 degrees y tan స్క్వేర్ 34 degrees. ఈ రెండు మనం ఎలా ఉన్నాయి, కాంప్లిమెంటరీ యాంగిల్స్లో రాసుకుంటే ఈ రెండు రెసిప్రోకల్గా వస్తాయి. అప్పుడు 3y ఈజ్ ఈక్వల్ టు y/3. ప్రాసెస్ చెప్తాను. ఇది ఎలా అంటే మల్టీ చేసుకుంటే 18 మైనస్ 2 మైనస్ 9y ఈజ్ ఈక్వల్ ఈ 3 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 16 ఈజ్ ఈక్వల్ టు 10y. y ఈజ్ ఈక్వల్ టు 16/10 8/5. y ఈజ్ ఈక్వల్ టు 8/5. ఆన్సర్ ఇది 8/5. కొంచెం సో ఇప్పుడు మనం ప్రాసెస్ ప్రకారం చేసుకుంటే 6 సెకండ్ స్క్వేర్ 59 degrees కాట్ స్క్వేర్ 31 degreesని కాట్ 31 degreesని tan 90 మైనస్ 59 degreesగా రాసుకోవచ్చు. అప్పుడు tan 59 degrees అవుతుంది. సో tan స్క్వేర్ 59 degrees. tan స్క్వేర్ తీటా మైనస్ సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఐడెంటిటీ ఎంత 1 కదా. ఓకే 2/3 sin 90 1 మైనస్ tan స్క్వేర్ 56ని అలాగే ఉంచుదాం. tan స్క్వేర్ 34 degreesని tan ఉంది కదా, ఆ tan 34 degreesని కాట్ 90 మైనస్ 56గా రాసుకుందాం. అప్పుడు కాట్ 56 degrees ఉంది. మీకు ఇంకా కావాలంటే ఇది ట్యాన్ని కాట్గా కాట్ ట్యాన్గా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకున్నా అది మీ ఇష్టం. మీకు ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. ఓకే tan స్క్వేర్ 56y tan స్క్వేర్ 34 degreesని tan స్క్వేర్ 34 degreesని మనం ఎలా రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ 56గా రాసుకోవచ్చు. కాట్ స్క్వేర్ 56గా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు y/3. tan స్క్వేర్ 56 కాట్ స్క్వేర్ 56 రెండు రెసిప్రోకల్గా ఉన్నాయి. ఓకే 6 ఈ మొత్తం సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా 2/3 1 మైనస్ 3 ఇదంతా 1లో ఉంది కదా, మొత్తం ఇంటూలో ఉంది. 3 tan స్క్వేర్ 56 ఇంటూ y కాట్ స్క్వేర్ 56 3y ఈజ్ ఈక్వల్ టు y/3. సో తెలుసు కదా 18 to 9y ఈజ్ ఈక్వల్ టు y. 16 ఈజ్ ఈక్వల్ టు 10y. y ఈజ్ ఈక్వల్ టు 8/5. ఇంకా ఇంతకంటే బెటర్గా మీకు ఏది వచ్చినా చేసేసుకోండి. మనకు కావాల్సింది ఒక మార్కు. ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఒక మార్కు రావాలి, మనం జాబ్ తెచ్చుకోవాలి. ఇది మన గోల్ అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ 10th క్లాస్ వాళ్ళకైతే 2 మార్క్స్కి ఇస్తారు. సిబిఎస్ వాళ్ళకి ఇవి, ఇంకా ఐసిఎస్సి వాళ్ళ సిలబస్ వాళ్ళకి కూడా 2 మార్క్స్కి ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.